హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో ఇప్పటివరకు 2 టెస్టులు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మూడో టెస్ట్ ఈ 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అయితే జరగనుంది ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్స్లోని గబ్బా స్టేడియంలో. మొదటి టెస్ట్లో ఇండియా 300 రన్ల తేడాతో దాదాపు 300 రన్ల తేడాతో అయితే గెలిచింది. రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతోటి గెలిచింది, సరిసమం చేసింది. ఒకరు వాళ్ళు గెలిచారు, ఒకటి మనం గెలిచాము. ఇప్పుడు మరి మూడో టెస్ట్ చాలా ఉత్కంఠగా మారిన పరిస్థితి. కారణం ఏంటంటే ఈ 2 టెస్టులలో ఒక్కటి ఇండియా ఓడిపోయినా కూడా ఇండియా WTC అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి అయితే వెళ్ళలేదు. కారణం ఏంటంటే అక్కడ మరోవైపు శ్రీలంక సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ ఆడుతున్నాయి. దాంట్లో సౌత్ ఆఫ్రికా ఒక్క టెస్ట్ గెలిచిన వాళ్ళు నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అవుతారు. మరి ఇప్పుడు ఇండియా ఈ 2 టెస్టులు తప్పక గెలవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే మరి రోహిత్ శర్మ సారథ్యంలో 4 టెస్టులు కంటిన్యూగా ఓడిపోవడం జరిగింది. న్యూజిలాండ్తో ఇండియాలో 3 టెస్టులు ఓడిపోయి క్లీన్ స్వీప్ చేసి న్యూజిలాండ్ అయితే ఇండియా మీద క్లీన్ స్వీప్ చేసింది. మరోవైపు ఆస్ట్రేలియాలో మొదటి టెస్టు రోహిత్ శర్మ ఆడలేదు. బూమ్రా నాయకత్వంలో మొదటి టెస్టు అనూహ్యంగా ఇండియా గెలిచింది, అది కూడా దాదాపు 300 రన్ల తేడాతోటి. రోహిత్ రాగానే రెండో టెస్టు మళ్ళీ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి రెండో టెస్టులో ఇండియా ఓటమి చెందింది. మరి ఇప్పుడు ఏంటి, అందరి కళ్ళు రోహిత్ శర్మ పైనే ఉన్నాయి. రెండో టెస్టులో రోహిత్ శర్మ ఓపెనర్గా రాలేదు. ఓపెనర్గా కేఎల్ రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ వచ్చారు. కానీ ఇండియా అయితే ఓటమి పాలైంది. ఖచ్చితంగా గెలుద్దామని రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో వచ్చాడు. కానీ ఇప్పుడు మూడో టెస్ట్కి మాత్రం రోహిత్ శర్మ కొత్త బాల్ తోటి రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడంట నెట్స్లో డైలీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఓపెనర్గా రానున్నాడు అనమాట థర్డ్ టెస్ట్కి. ఇక కోహ్లీ పైన అయితే పూర్తి బాధ్యతలు కోహ్లీ పైన ఎక్కువగా ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి టెస్ట్లో సెంచరీ కొట్టాడు, యశస్వి జైస్వాల్ కూడా బాగా సెంచరీ తోటి అదరగొట్టాడు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఆడితేనే ఇండియా గెలుస్తుందా, మరి మిగతా ప్లేయర్స్ ఆడరా? పంత్ చూసుకుంటే ఎప్పుడు ఎలా ఆడాలో అలానే ఆడాలని అటు సీనియర్స్ సూచిస్తున్నారు పంత్కి. ఎందుకంటే T20 మోడ్ అవసరం లేదు, టెస్టుల్లో సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడాలి. ఎప్పుడో ఒకసారి అలా కలిసి వస్తుంది, కానీ ప్రతిసారి అలా కలిసి రాదు. టెస్ట్ లాగానే ఆడమని పంత్కి అయితే సీనియర్స్ సూచిస్తున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు నితీష్ రెడ్డి పైనే ఉన్నాయి. నితీష్ రెడ్డి అటు బాల్ తోటి ఇటు బ్యాట్ తోటి వికెట్లు తీస్తున్నాడు. బాల్ తోటి బ్యాట్ తోటి కనీసం 40 రన్లు పైగా చేస్తున్నాడు. అంటే బాగా ప్రెషర్ ఉన్న టైంలో, ఒక 5 వికెట్లు పోయిన టైంలో, 6 వికెట్లు పోయిన టైంలో ఫాస్ట్ బౌలింగ్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ అలాంటి పిచ్ల మీద 40 రన్స్ చేస్తున్నాడు. ఆ ప్రెషర్లో ఎంతో కొంత గౌరవప్రదమైన స్కోర్ అయితే టీమిండియాకి అతను ఇస్తున్నాడు. కాబట్టి నితీష్ రెడ్డి ఈ మ్యాచ్కి కీలకం కానున్నాడని అందరూ అంటున్నారు. మరోవైపు బౌలింగ్, ముఖ్యంగా స్పిన్ చూసుకుంటే టీమిండియాకు బాగా సవాల్గా మారిన పరిస్థితి ఏంటంటే టీమిండియాలో 3 ఉన్నారు, సుందర్, జడేజా, అశ్విన్. మరి ఈ ముగ్గురిట్లలో ఎవరిని తీసుకుంటారు? అశ్విన్ అయితే సెకండ్ టెస్ట్లో బాగానే బౌలింగ్ వేశాడు కట్టు దిట్టంగా. కానీ మరి ఇప్పుడు మూడో టెస్ట్కి జడేజా ఒక మంచి ఆల్రౌండర్ కావాలి. ఎందుకంటే నితీష్ రెడ్డి ప్లేస్లో అంటే నితీష్ రెడ్డికి కొంచెం సపోర్ట్ దొరకట్లేదు బౌలర్స్ నుంచి బ్యాటింగ్కి. సో ఆ ప్లేస్లో జడేజా ఉంటే బాగానే ఆడతాడు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. మరోవైపు అశ్విన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇటు సుందర్ కూడా ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ జడేజా లాగానే, అతను కూడా బ్యాటింగ్లో టెక్నిక్ బాగుంటుంది. మరి ఎవరిని తీసుకుందామనే సందిగ్ధం అయితే బాగా నెలకొంది. మరి ఎవరిని తీసుకుంటారు? అటు మళ్ళీ ఫేస్ బౌలింగ్లోకి వచ్చేసి హర్షిత్ రాణా సెకండ్ టెస్ట్లో మొత్తం విఫలమయ్యాడు. పింక్ బాల్ టెస్ట్లో మొత్తం తేలిపోయాడు. అసలు వికెట్లు తీయని పరిస్థితి అనమాట. అందుకే ఇండియా ఓటమి చెందిందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ హర్షిత్ రాణాను పక్కన పెడదామని ఆలోచిస్తున్నాడు. సో మరి ఏం చేస్తారు? అతని ప్లేస్లో ఎవరిని తీసుకుంటారంటే ఆకాశ్ దీప్ని అయితే తీసుకునే ఛాన్స్ ఉంది అని అయితే అందరూ అంటున్నారు. కానీ ఈ టెస్ట్ మాత్రం ఇండియా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఈ టెస్ట్ గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి వెళ్ళే అవకాశాలు మెరుగుపడతాయి. డ్రా అయినా కూడా ఆల్మోస్ట్ ఇక మనం వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ సౌత్ ఆఫ్రికా ఒక్క టెస్ట్ మ్యాచ్ శ్రీలంక మీద నెగ్గినా వాళ్ళైతే నేరుగా WTCకి క్వాలిఫై అయిపోతారు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి. కాబట్టి మరి ఏ విధంగా ఆడబోతుంది మరి ఇండియా? ఇది ఒక సవాల్గా మారింది ఇప్పుడు ఇండియాకి. ముఖ్యంగా టీంను ఉద్దేశించి కోహ్లీ మాట్లాడానంట, మనం ఇలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్ ఎన్నో చూసాము, ఓడిపోయే మ్యాచ్లు కూడా గెలిపించుకున్నాం మనం.
ఇది ఇప్పుడు మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆస్ట్రేలియా విన్ అవుతుందా, ఇండియా విన్ అవుతుందా? చెరొక్క మ్యాచ్ అయితే విన్ అయ్యారు. మరి ఈ మ్యాచ్ తప్పకుండా ఆస్ట్రేలియా కూడా గెలవాల్సిన పరిస్థితి, అలాగే ఇండియా కూడా గెలవాల్సిన పరిస్థితి. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.